వాలంటీర్ల వ్యవస్థ అన్నది ఏపీకి పరిచయం చేసిందే వైసీపీ అన్నది తెలిసిందే. ఆ మాటకొస్తే దేశంలోనే తొలిసారి ఇలాంటి పౌర వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా వైసీపీ అంటే కూడా తప్పులేదు. వైసీపీ తెచ్చిన ఈ వ్యవస్థ ఒకనాడు మన్ననలు పొందింది. ఇతర రాష్ట్రాల వారు ఆసక్తిగా చూసేలా చేసింది. ఎప్పుడైతే రాజకీయం ఇందులో ప్రవేశించిందో వైసీపీ నేతలు, మంత్రులు, పెద్దలు వాలంటీర్లు మావారే అని జబ్బలు చర్చుకోవడం వల్లనే మొత్తం చెడిపోయింది. అక్కడి నుంచి వారిని వైసీపీ క్యాడర్గా విపక్షం కూడా స్పష్టం చేస్తూ వచ్చింది. అదే నిజమన్నట్లుగా అనంతర పరిణామాలు జరిగాయి. చివరికి సొంత కార్యకర్తలను సైతం పక్కన పెట్టి వాలంటీర్లను నెత్తికెక్కించుకున్న పాపానికి తగిన భారీ మూల్యాన్ని వైసీపీ పెద్దలు 2024 ఎన్నికల్లో చెల్లించారు. మరోవైపు చూస్తే ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకోరాదు అన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో వారి చేత రాజీనామాలు చేయించారు. అలా వారి సేవలను ఉపయోగించుకున్నారు. కానీ ఫలితం భారీగానే తేడా కొట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం వైసీపీ పెద్దల నుంచి మొదలు పెడితే చాలా మంది నోటి వెంట వాలంటీర్ల ప్రస్తావనే రావడం లేదు. దానికి కారణం వాలంటీర్లు అత్యధిక శాతం ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా పనిచేశారన్న చర్చ రావడమే. దాన్ని బలమైన ఆధారాలున్నాయని అంటున్నారు. కూటమి పెద్దలు ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన హామీ బాగా గట్టిగా పనిచేసిందంటున్నారు. ఏకంగా 10,000 దాకా గౌరవ వేతనాన్ని పెంచుతామని కూటమి ఇచ్చిన హామీతో అత్యధిక శాతం వాలంటీర్లు ఆ వైపుగా టర్న్ అయ్యారు. అలా కూటమి విజయంలో వాలంటీర్ల పాత్ర కూడా ఉంది. తామేదో తలిస్తే వేరేగా జరిగిందన్నట్లుగా వాలంటీర్ల వల్ల చివరికి ఎంతో కొంత లాభమైతే కూటమి పొందిందన్న భావన వైసీపీ వర్గాల్లో ఉంది. దాంతో ఎన్నికలు పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక హామీలను అమలు చేయడంలో తడబాటు పడుతున్న వైసీపీ వాటిని ప్రస్తావిస్తోంది తప్ప వాలంటీర్ల విషయం, వారి హామీల గురించి ఎక్కడా మాట్లాడడం లేదని గుర్తు చేస్తున్నారు. సూపర్ 6 హామీలు, ఉచిత పథకాలు అంటూ కూటమిచ్చిన హామీలను వల్లవేస్తున్న వైసీపీ నేతలు వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని ఎందుకు చెప్పడం లేదనే చర్చ సాగుతోంది. వాలంటీర్ల వ్యవస్థను పెంచి పోషించినా లాభం జరగలేదన్నది వైసీపీ భావన. అంతేకాకుండా వాలంటీర్లకు మళ్లీ దగ్గరకు తీయాలని చూస్తే వైసీపీ క్యాడర్ దూరం అవుతుందన్న ఆలోచన కూడా ఉంది. వాలంటీర్ల వల్లనే పార్టీ తమను పక్కన పెట్టిందని భావిస్తున్న కార్యకర్తలను ఇప్పుడిప్పుడే వైసీపీ పెద్దలు మంచి చేసుకుంటున్నారు. తాము గతంలో చేసిన తప్పులు చేయమని, ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని 1కి 10 సార్లు హామీ ఇస్తున్నారు. ఈ రకంగా వైసీపీ పెద్దలు చెప్తున్నప్పుడు వాలంటీర్లకు మద్దతుగా మాట్లాడితే అసలుకే ఎసిరొస్తుందని కూడా అంటున్నారు. ఎందుకొచ్చిన వ్యవహారం అన్నట్లుగా వైసీపీ వ్యూహాత్మకంగానే వాలంటీర్లను పక్కన పెట్టేసిందంటున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్లకు హామీ ఇచ్చినట్లుగా గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, వారిని విధుల్లోకి తీసుకోవాలని వామపక్షాలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వారితో యూనియన్ కట్టించి మరీ నిరసనలకు మద్దతునిస్తున్నాయి. అయితే ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీ వాలంటీర్ల విషయంలో అంతగా ఫోకస్ పెట్టకపోవడంతో వారి కథ కంచికేనన్న చర్చ అయితే సాగుతోంది.